ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి 2023 మోడల్ అశోక్ లేలాండ్ బడా దోస్త్ i4 LS అండి. ఈ వెహికల్ అయితే సేల్కుంది. ఈ వెహికల్ వచ్చి నాన్ డఫ్ ఆయిల్ వెహికల్ అండి. అంటే ఈ వెహికల్కి వచ్చి డఫ్ ఆయిల్ అయితే లేదండి. సో మీలో చాలామంది డఫ్ ఆయిల్ లేని వెహికల్ కోసం అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ వెహికల్ వీడియో అయితే నిన్న ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. కాకుండా అది నేను వెహికల్ని తీసుకుని వచ్చే వేలో హైవే పెట్టి తీయడం వల్ల చాలా నాయిస్ అయితే వచ్చిందండి. సో చాలామంది నాకు కాల్స్ చేసి బండి డీటెయిల్స్ అయితే మళ్ళీ అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం మళ్ళీ ఈ వీడియో అయితే రీపోస్ట్ చేస్తాం అయితే జరుగుతుందండి. సో ఈ వీడియోలో వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు బండి పేపర్స్, టైర్స్ మరియు బండి ప్రైస్ అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే వెహికల్ని 360 రివ్యూ చూపిస్తూ బండిని అయితే మీకు బండికున్న పాజిటివ్స్ అన్నీ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే వెహికల్కి సంబంధించిన ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మీకు తప్పకుండా రిప్లై అయితే చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి వెహికల్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే వీడియోలో వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం వల్ల కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను 1 by 1 వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఇస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ వెహికల్ వచ్చి 2023 మోడల్ ఫ్రెండ్స్. నాన్ డఫ్ ఆయిల్ వెహికల్, అంటే ఈ డఫ్ ఆయిల్ అయితే లేదు. ఈ వెహికల్కి వచ్చి ఇప్పటివరకు కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ బండికి వచ్చి 2 కీలు అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు, మీకు వీడియోలో చూపిస్తాను. బండికి 2 కీలు కూడా ఉన్నాయి. మీకు ఇంటీరియర్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. ఓనర్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. బండికి ఎక్కడా కూడా ఏ విధమైన రస్ట్లు అయితే కూడా ఫామ్ కాలేదు. చాలా నీట్గా ఉందండి. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రీడింగ్ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి 46,040 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి. సో రీడింగ్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 46,040 కిలోమీటర్లు అయితే రీడింగ్ అయితే తిరిగిందండి. బండి అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. ఎక్కడా కూడా మీరు చూసుకోవచ్చు, క్యాబిన్ అయితే ఎక్కడా కూడా చిన్న రస్ట్ కానీ డెంట్లు కానీ ఏమీ లేవండి. చాలా నీట్గా ఉంది. బండికి అయితే ఒరిజినల్ పెయింట్తో ఉందండి. ఎక్కడా కూడా ఏ విధమైన పెయింట్లో వల్ల. అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇన్వాయిస్ ఓనర్ పేరు మీద వెహికల్ ఉంది. ఒకసారి మీకు బండి క్యాబిన్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ విధమైన రస్ట్లు కానీ ఏమీ ఫామ్ కాలేదండి. చాలా నీట్గా ఉంది. ఒకసారి మీకు నెంబర్ కూడా చూసుకోవచ్చు. బండికి వచ్చి నెంబరు 1114 అండి. బండికి అయితే ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉందండి, 1114. అలాగే మీకు ఒకసారి బండి టైర్లు కూడా మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బండికి ఇవి ఫ్రంట్ 2 టైర్లు కూడా 80-90% అయితే ఉన్నాయండి. మీకు చూసుకోవచ్చు, ఇది ఫ్రంట్ టైర్ ఫ్రెండ్స్. ఇది 80-90% అయితే ఉంటుంది. ఒకసారి బ్యాక్ టైర్ చూపిస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ వచ్చి ఒక టైర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి 70-80% అయితే ఈ టైర్ ఉంది. అట్లాగే స్టెఫ్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. స్టెఫ్నీ కూడా 70-80% టైర్ అయితే ఉందండి. ఒకసారి మీకు ట్రక్ లోపల కూడా చూపిస్తున్నాను చూడండి. ట్రక్ లోపల పెయింట్ అయితే షేడ్ అవ్వడం అయితే జరిగిందండి. వీళ్ళు క్యాటరింగ్ సామాన్లు అయితే తోలడం జరిగింది. సో వాటి వల్ల ఏమైందంటే ఆ క్యాటరింగ్ తోలడం వల్ల బండికి పెయింట్ అయితే పోయింది తప్పిస్తే ఎక్కడ కూడా ఏ విధంగా రస్ట్లు కానీ హోల్స్ కానీ అయితే ఏమీ లేవు. మీకు క్లియర్గా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా హోల్స్ అయితే పడలేదండి. అలాగే రస్ట్ అయితే కూడా ఏమీ ఫామ్ కాలేదు. ట్రక్ అయితే కొంచెం చిన్ని చొట్లు అయితే పడింది తప్పిస్తే ప్లాట్ఫామ్ అంతా కూడా బాగుంది. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ 2వ టైర్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి బ్యాక్ సైడ్ 2వ టైర్ ఫ్రెండ్స్. ఇది కూడా మీకు 70-80% అయితే ఉండడం జరిగింది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ 2వ టైర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ 2వ టైర్ ఫ్రెండ్స్. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 80-90% అయితే ఉంది. బండి అయితే మాత్రం ఓవరాల్గా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవచ్చు, మీకు ఇంజిన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంజిన్ చూసుకోవచ్చు, మీకు ఎక్కడా కూడా ఏ విధమైన లీకులు అయితే లేవండి. చూడండి, మీకు చాలా నీట్గా ఉంది. ఎక్కడా కూడా లీకులు అయితే ఏమీ లేవండి. ఒకసారి మీకు బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బండి చూడొచ్చు, మీకు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అయిందండి. ఒకసారి మీకు గేజు లివర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు గేజ్ నాబ్లో కూడా ఏ విధమైన గ్యాస్ కానీ ఆయిల్ కానీ అయితే కూడా రావట్లేదండి. ఓవరాల్గా
ఇంజిన్ వరకు అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉందండి, ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజిన్ వర్క్ పరంగా ఏ విధమైన రిపేర్లు అయితే లేవు. మీరు జస్ట్ ఇంజిన్ ఆయిల్స్ ఆల్ ఆయిల్స్ చేంజ్ చేసుకుని వాడుకోవడమేనండి. బండి వచ్చి 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి, జెన్యూన్ రీడింగు. ఇక బండి పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే బండికి 8 నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి, అలాగే 8 నెలలు ఫిట్నెస్ కూడా ఉందండి. ట్యాక్స్ అయితే లవ్లో ఉంది. 2027 జనవరి 22వ తారీఖు వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి, అలాగే జనవరి నెలలో 24వ తారీఖు అయితే ఫిట్నెస్ అయితే కూడా ఉంది ఫ్రెండ్స్. సో బండికి అయితే పేపర్స్ అయితే ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి. ఓవరాల్గా బండి అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబరు 9668345555 ఈ నెంబర్కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్ అయితే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ బండి మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి. ఈ ఫైనాన్స్ని అయితే నిన్ననైతే క్లియర్ చేయడం అయితే జరిగింది. మనకి క్లియరెన్స్ రావడానికి ఒక 10 days అయితే పడుతుంది. సో మీలో ఎవరైనా క్యాష్కైనా తీసుకోవచ్చండి, లేదా ఫైనాన్స్ చేయించుకోవడానికి కూడా అవకాశం అయితే ఇస్తానండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం అయితే ఫైనాన్స్ చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఫైనాన్స్కి అయితే ఆప్షన్ ఉండదండి, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ అయితే తీసుకోవచ్చు. సో ఫైనల్గా బండి ధర విషయానికి వచ్చినట్లయితే 6,70,000 అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇదేం ఫిక్స్డ్ కాదు, మీరు బండి దగ్గరికి వచ్చి చూసుకుని మాట్లాడినట్లయితే కొంచెం అయితే తగ్గించి అయితే ఇస్తాను. అలా అని హెవీ బార్గెన్స్ అయితే చేయొద్దండి, లిటిల్ బిట్ బార్గెన్ అయితే చేయొచ్చు. సో టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి, నిజంగా బండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు ఎవరైనా మీకు సంబంధించిన ఏదైనా వెహికల్ అమ్మదలిచినట్లయితే నాకైతే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ వెహికల్కి సంబంధించిన ఫొటోస్ మరియు వీడియోలు తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేసినట్లయితే నేను మీ వెహికల్కి సంబంధించిన వీడియోని నేను మన ఛానల్లో అయితే పెడతానండి. అలాగే బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల దగ్గరలో అయితే వెహికల్ అయితే సేల్కి అయితే ఉందండి. బండి అయితే మన దగ్గరే ఉందండి, కస్టమర్ది అయితే కాదు, మనం బండిని కొని తీసుకురావడం అయితే జరిగింది. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్.